జరిగిన మ్యాచ్లో ముంబై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన ముంబై 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పార్థివ్ పటేల్, రాణా, పాండ్యాలు ఆకట్టుకున్నారు. ఇక మ్యాచ్ హైలైట్స్ చూస్తే 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 6 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఆ లక్ష్యాన్ని ఛేదించింది. 17.1 ఓవర్లలో కేహెచ్ పాండ్యా అవుట్ అయ్యాడు. అతను 20 బంతుల్లో 3 ఫోర్లు 3 సిక్స్లతో 37 పరుగులు చేశాడు. 14వ ఓవర్ 4వ బంతికి పొలార్డ్ అవుట్ అయ్యాడు. 11 బంతుల్లో 1 సిక్స్తో 11 పరుగులు చేశాడు. 9.4 ఓవర్ల వద్ద పటేల్ అవుట్ అయ్యాడు. 24 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేశాడు. ఇక 4.5 ఓవర్ల వద్ద రెండో వికెట్ పడింది. రోహిత్ శర్మ 4 బంతుల్లో 4 పరుగులు చేసి ఎల్బీగా వెనుదిరిగాడు. జట్టు స్కోరు 28 ఉన్నప్పుడు తొలి వికెట్ పడింది. 3.1 ఓవర్లకు బట్లర్ అవుట్ అయ్యాడు. అతను 11 బంతుల్లో 14 పరుగులు చేశాడు. మరోవైపు హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. 19.4 ఓవర్లో రషీద్ ఖాన్ అవుట్ అయ్యాడు. అతను 4 బంతుల్లో 2 పరుగులు చేశాడు. 19.1 ఓవర్లలో ఓజా అవుట్ అయ్యాడు. అతను 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు. 17.4 ఓవర్ వద్ద కట్టింగ్ అవుట్ అయ్యాడు. అతను 10 బంతుల్లో 4 ఫోర్లతో 20 పరుగులు చేశాడు. 16వ ఓవర్ 4వ బంతికి యువరాజ్ సింగ్ అవుట్ అయ్యాడు. 7 బంతుల్లో 5 పరుగులు చేశాడు. 14వ ఓవర్ 5వ బంతికి ధావన్ అవుట్ అయ్యాడు. అతను 43 బంతుల్లో 5 ఫోర్లు 1 సిక్స్తో 48 పరుగులు చేశాడు. 14వ ఓవర్ మొదటి బంతికి కూడా అవుట్ అయ్యాడు. అతను 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు. 11వ ఓవర్ రెండో బంతికి వార్నర్ అవుట్ అయ్యాడు. అతను 34 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 49 పరుగులు చేశాడు. 8వ ఓవర్ మూడో బంతికి పాండ్యా అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అప్పటికి అతను 22 బంతుల్లో 2 ఫోర్లు 1 సిక్స్తో 21 పరుగులు చేశాడు. పాండ్యా, వార్నర్లు ఓపెనర్లుగా వచ్చారు. Thanks for watching One India Telugu. For more details, please subscribe One India Telugu. Don't forget, share and like. Thank you.